భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80 వసంతాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా ప్రజలకి రాజ్యాంగ ఫలాలు అందకపోవడం అనేది నిజంగా మన పాలకుల యొక్క అసమర్థ పాలనే కారణము. ఇంకా మారుమూల పల్లెలకి 100% అక్షరాస్యత సాధించకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రపంచమంతా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచంతో పోటీ పడుతూ ఉంటే ఇక్కడ ఆకలి చావులు జరగడం, మూఢనమ్మకాలతో ఒకరినొకరు చంపుకోవడం, ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉండడం, ఇంకా బడిముఖం చూడని వాళ్ళు ఉండడం, ఇంకా కొన్ని గ్రామాలకి విద్యుత్ లేని గ్రామాలు ఉండడం, ఇది 78 ఏళ్ల పాలకుల యొక్క అసమర్థ పాలనకు నిదర్శనం. మరి ప్రతి ఏటా 15th ఆగస్ట్ రోజు మనకు స్వాతంత్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటూ ఉంటాం. ఒక రకంగా భారతీయులమైన మనందరికీ ఇది మన బాధ్యత. అలాగే భారత రాజ్యాంగం పౌరుని విధులు కర్తవ్యాల్లో భాగంగా జాతీయ భావాన్ని పెంపొందించడం, జాతీయ జెండాను గౌరవించడం, జాతీయ సమైక్యత కోసం పాటుపోవడం అనేది ప్రధాన అంశాలు. కానీ ఇంకా ఊరావలో ఉండే వాళ్ళని ఊరావలే ఉంచుతూ ఈరోజు కూడా కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని కఠినంగా చంపుతూ అలా కుల నిర్మూలన దిశగా ఆలోచనలు చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఏదేమైనా మేమందరం, అది పండగైనా, చావైనా, పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా, అది జాతీయ పండగలైనా, మహానుభావుల జయంతులు వర్ధంతులైనా సమాజాన్ని చైతన్యపరచడము, మా బాధని వెలగక్కోవడం మా బాధ్యత. కాబట్టి ఈ దేశానికి, దేశ ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రజలందరికీ పెద్దగా స్వాతంత్ర దినోత్సవంతో సంబంధం లేదు. ఎందుకంటే 1947 ఆగస్టు 15 నాటికి మనము భారతదేశంలో లేము. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనకు భారతదేశానికి వచ్చిన తర్వాత మనకు విలీనం జరిగింది. అది కూడా సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక సైనిక చర్య జరిగి విలీనం చేశారు. సమాజం నిరంతరం ఒక పీడనకు గురయ్యే వర్గం, ఒక దోపిడీ పీడనకు గురి చేసే వర్గం కొనసాగుతున్నంత కాలం ఈ స్వాతంత్రానికి అర్థం లేదు. పెరియార్ రామస్వామి గారు అందంగా చెప్పారు, స్వాతంత్రం అంటే తెల్ల దొరల తెల్ల వెండి సంఖ్యలు పోయి ఇక్కడి దొరల బంగారు సంఖ్యలు బిగించబడినట్టు అన్నాడు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని 100% అమలు చేసి సామాజిక న్యాయాన్ని అమలు పరిచి అన్ని సామాజిక వర్గాల్లో నుంచి డాక్టర్లు, టీచర్లు, జడ్జీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలిగిన నాడే ఈ స్వతంత్రానికి అర్థమని తెలియజేస్తూ, మరి ఈ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నన్ను ప్రేమగా స్వాగతం పలికి 5 నిమిషాలు ఆగండి అని చెప్పినటువంటి తొర్రూరు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలకి, మా అన్నలకి, మా తమ్ముళ్ళకి మూఢనమ్మకాల నిర్మూలన, అలాగే ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ జయజయలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. నేను గణపురం రామకృష్ణ, అడ్వకేట్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత స్టేషన్ తొర్రూరు. ఈరోజు మరీ మొదటగా నా హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు బైరి నరేష్ అన్న గారికి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా వారు మా పట్టణానికి విచ్చేయడం చాలా సంతోషకరము. ఒక కార్యక్రమానికి వెళ్తూ మధ్యలో ఈ తొర్రూరు పట్టణ కేంద్రంలో ఒక 5 నిమిషాలు టైం కేటాయించినందుకు, వారి విలువైన సమయాన్ని ఇక్కడి బాబాసాహెబ్ వారసుల కోసము వెచ్చించి తమ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వారు వారి కుటుంబ సభ్యులందరికీ మాలాంటి అనేక మంది బాబాసాహెబ్ వారసులను చైతన్యవంతులుగా చైతన్యం వైపు నడిపించుటకు వారు మార్గదర్శకత్వం వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అయితే బైరి నరేష్ అన్న గారు చెప్పినట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పినాడు, రాజ్యాంగం రాయడానికంటే ముందు ఇండిపెండెన్స్ డే ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, ఏది ఇండిపెండెన్స్, స్వాతంత్రం అంటే ఏంటో అతను క్లియర్గా మనకు చూపి వెళ్ళినాడు. బట్ ఆ ఫలాలు, ఇండిపెండెన్స్ ఫలాలు ఇప్పటికీ గ్రాస్ రూట్కి వెళ్ళకపోవడం చాలా దురదృష్టకరం. ఆ వైపు, ఆ దిశగా విద్యావంతులుగా, మేధావులుగా ప్రశ్నించే తత్వంతో మనమంతా కూడా ఈ పాలకులను, ఈ రాజ్యాన్ని ప్రశ్నించు నిరంతరం మనము సంఘటితమై పోరాటాలు చేయాలని ఈ పోరాటాలలో బైరి నరేష్ అన్నకు తోడుగా మేము ఎల్లప్పుడూ వెంట ఉంటామని హామీ ఇస్తూ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. జై భీమ్, జై ఇన్సాన్, నమో బుద్ధాయ. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ముందుగా బైరి నరేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. మరియు తెలంగాణ మొత్తం దాదాపు యావత్ భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్నకు సహకరించుకుంటూ
ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. అందరు ఇట్లే పట్టుకోరు అయిపోతుంది. థ్యాంక్ యూ ఇంకో ఒకటి ఆమె గప్పూరి గప్తే అయిపోతుంది. ఇక ఇప్పుడు మంచిగా నిండుగా ఉంటుంది. అన్నలు అందరూ థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ అన్నలు, థ్యాంక్ యూ. మీ అందరి ప్రేమ కాపాడుకుంటా ఎప్పుడు ఇంకో 50 ఏళ్ళ తర్వాత కూడా, అప్పుడు 90 వచ్చి నేను బతుకుంటా కూడా అది అన్న బరాబరే చెప్పిండు. ఏడ కలుషితం కాలేదు. అన్నను హార్ట్ఫుల్గా ప్రేమించవచ్చు అనే నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. థ్యాంక్ యూ. ఎంత పెద్ద దండ. అవును. థ్యాంక్ యూ. ఇది శ్రీకాంత్ 5 నిమిషాలకు వస్తా అన్నాడు ఆడ. థ్యాంక్ యూ. అందరికి జై భీమ్. సుజాత టీచర్ చదువు కూడా అయిపోయింది. నా ఆర్థిక విద్య మీద ఇప్పుడు ఫోకస్ చేయాలి. థ్యాంక్ యూ అన్నలు. జై భీమ్ అన్న. జై భీమ్.